నస్పూర్ పట్టణంలోని సీతారాంపల్లి రోడ్డులో గల ప్రశాంత్ నగర్లో పెద్ద పోషమ్మ కొలుపు కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పెద్ద పోషమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో పంబాల పూజారి రావుల లక్ష్మణ్ బృందంచే పట్నాలు వేసి పోషమ్మ భూలక్ష్మి మహాలక్ష్మి కొలువును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రశాంత్ నగర్ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య పూజారి రావుల లక్ష్మణ్ గావు పిల్ల కార్యక్రమాన్ని నిర్వహించగా కాలనీవాసులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పెద్ద పోషమ్మ ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేసుకోవడం కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ప్రసిద్ధి. ఇందులో భాగంగా ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకున్నటువంటి పోషమ్మ కొలుపును మరి ఈరోజు నిన్న మొదలైనటువంటి ఈ యొక్క కార్యక్రమం మా నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రశాంత్ నగర్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీవాసులు అందరూ కూడా పెద్ద మనుషులందరూ కూడా కలిసి ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకు చేసేటువంటి పోషమ్మ వారి కొలుపును మరి శనివారం మొదలుపెట్టి ఈరోజు గావు పిల్లతో ముగించుకోవడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి అష్టైశ్వర్యాలతో ఉండి ఆరోగ్యవంతులుగా ఉండి అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకున్నట్టు ఇలాంటి కార్యక్రమాన్ని మరి ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ శనివారం 31వ తారీఖు రోజున ఉదయం పచ్చని పందిరితో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై మరి నైట్ అంతా కూడా మరి రావుల లక్ష్మణ్ పంబాల పూజారి వారి బృందంతోని మరి కళాకారుల బృందంతోని జమిడిక మూతలు డప్పు చప్పుట్లతోని మరి పోచమ్మకు సంబంధించిన కథను వారు వివరిస్తూ మరి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేసారు. ఈ యొక్క పోచమ్మ కొలుపుకు ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే ప్రతి పల్లెటూరులో పోచమ్మ కొలుపు ఎందుకు కొలుస్తారంటే పాడి పంట పశువులు అదేవిధంగా ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఏదైతే ప్రార్థిస్తారో మరి ఇది పట్టణ ప్రాంతం అయినప్పటికీ కూడా పల్లెటూరు వాతావరణం ఏ రకంగానైతే ఉంటుందో అదే రకంగా ఇక్కడ పోచమ్మ కొలుపు కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ పోచమ్మ తల్లి సరిహద్దు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అదేవిధంగా వారికి ఎక్కడైతే పొలాలు ఉన్నాయో వారందరి పొలాలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పాడి పంట సుఖ సంతోషాలతో వారికి పాడి పంట కూడా కలగాలని పెద్దమ్మ అన్ని అవతారాలు ఎత్తిన ఈ అవతార పెద్దమ్మ పోషమ్మ శంకరుని బిడ్డలే. దాన్ని ఈ ప్రజలంతా ప్రశాంత్ నగర్ ప్రజలంతా ఆచరించి అందరూ కూడా మా ప్రశాంత్ నగర్ కమిటీ వాళ్ళకు పోషమ్మ గుడి కమిటీ వాళ్ళకు సహకరించి అందరూ కూడా అన్ని వేళల 2 రోజులు పూజ చేసినందుకు మా మనసు కొద్ది వాళ్ళందరికీ అభినందన.